పైన 2 లైన్లు మీడియా జనవరి 5వ తారీఖున విజయవాడలో ఎయిర్పోర్ట్ ఎదురుగా కేసరపల్లిలో హైందవ శంఖారావం ఆదివారం వస్తుంది. రాష్ట్ర నలుమూలల నుంచి సుమారుగా 2 నుంచి 3 లక్షల మంది ఇక్కడికి వచ్చి హిందూ ధర్మ పరిరక్షణకు చైతన్యవంతులు అవ్వడానికి తీసుకోవాల్సినటువంటి అన్ని అంశాల మీద చర్చ చేస్తారు. పెద్దలు మార్గనిర్దేశనం చేస్తారు. చాలామంది అనుకుంటారు ఈ సభ ఎందుకు పెట్టారు, ఉద్దేశం ఏమిటి అనే ఆలోచన చాలామందిలో ఉంది. మనకందరికీ ఇప్పుడు మా హిందువుల ఉనికంతా కూడా దేవాలయాల చుట్టూ తిరుగుతుంది. మనం దేవాలయాలకు వెళ్తాం కాబట్టి మనం హిందువులు అవుతాం. మన ఉనికిని కాపాడుకోవడం, మీరు చూడండి ఎక్కడన్నా లక్షలాది దేవాలయాలు ఉన్నాయి. కొన్ని బాగా ఉన్నప్పటికీ కొన్నిట్లో ధూపదీప నైవేద్యాలు పెట్టడానికి కూడా ఇబ్బందికర పరిస్థితి. ఉదాహరణకి ఎవరో ఒక 2-3 దాతలు కలిసి పాడుబడిన దేవాలయాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో కష్టపడి పనిచేశారనుకోండి, కొన్ని రోజులకి ఆ దేవాలయం అభివృద్ధి చెందిందనుకోండి, భక్తులంతా వచ్చిన తర్వాత అది గుడి పెద్దదవుతుంది కాబట్టి దానికి ఆదాయం పెరుగుతుంది కాబట్టి వెంటనే ప్రభుత్వ శాఖ, ఎండోమెంట్ శాఖ వచ్చి ఇది మాది అంటది. దాని మీద ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేస్తుంది. అక్కడ దేవుడి మీద భక్తితో వాళ్ళు చేయరు, హుండీ మీద ప్రేమతో చేస్తారు ఈ పని. పోనీ మనం ఎందుకు హుండీలో డబ్బులు వేస్తాం? డబ్బులు మన కానుకలన్నీ కూడా ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి, ధర్మాన్ని వ్యాప్తి చెందడానికి ఉపయోగించాలి. కానీ ఏం జరుగుతుంది, మనము భక్తితో వేసినటువంటి కానుకలన్నీ కూడా ఏదో ప్రభుత్వ పథకానికి తీసుకెళ్ళి ఖర్చు పెడతా ఉన్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. కొన్ని చాలామంది దాతలు ఏం చేస్తారు, దేవుడి మాన్యం ఇస్తారు. అంటే కాస్త భూము ఆస్తు ఇచ్చి నేను పోయిన తర్వాత కూడా దాని ద్వారా వచ్చే ఆదాయంతో ఈ గుడిలో ధూపదీప నైవేద్యాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అది హిందూ ధర్మంగా భావిస్తారు. కానీ తర్వాత ఏం జరుగుతుంది, లక్షలాదిగా ఉన్న దేవాలయాలకు ఉన్నటువంటి లక్షలాది ఎకరాల స్థలాలు కానీ మాన్యాలు కానీ కూడా ఇప్పటికీ ఆక్రమణకు గురైనాయి. దీని మీద కోపంగా ఉన్నారు హిందువులంతా కూడా. మళ్ళీ కూడా దేవుడి మాన్యాలని, దేవుడి ఆస్తుల్ని తిరిగి తీసుకురావాలని కోరుకుంటా ఉన్నారు. దానితో పాటుగా ఇంకా హిందూ దేవాలయాల్లో జరిగేటువంటి వ్యవహారాల మీద, ముఖ్యంగా రాజకీయ నాయకుల ప్రమేయం. మీరు గుడి పెద్దదయ్యే కొద్దీ దానికి ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ ఆ ఆలయం మీద కానీ ఆ దేవుడి మీద భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి వ్యక్తులు కాకుండా రాజకీయ పునరావాస కేంద్రాలుగా తయారైనవి. సో దానివల్ల ఏమవుద్ది, రాజకీయాల వల్ల దేవుడి మసగబారుతుంది. నిజంగా ఏ ఉద్దేశంతో అయితే కమిటీలు వేస్తూ ఉన్నారో, ఏది ఉద్దేశంతో పాలక మండళ్ళు వేస్తున్నారో వాటి వల్ల ఆ గుడికి నష్టమే తప్ప మంచి జరిగే ఉద్దేశం లేదు. వీటన్నింటి దృష్టిలో పెట్టుకొని విశ్వ హిందూ పరిషత్ పెద్దలందరూ కూడా, సంఘు పెద్దలందరూ కూడా ఈ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలా, ఎవరి ఆధీనంలో ఉండడానికి వీల్లేదు, ఇవి తనకు తానుగా పెరగాల్సిన అవసరం ఉంది అని భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరైతే ఆ ఆలయాల అభివృద్ధికి పాటుపడతారో, ఎవరైతే ఆ ఆలయంలో ఉన్న దేవుడి మీద ప్రేమతో భక్తితో ఏవైతే చేస్తారో వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి ఆలోచన ఉంటుందే తప్ప రాజకీయాలకు కానీ లేదా ఊర్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళకు ఉండదు అని భావిస్తాం. దీన్నే స్వయం ప్రతిపత్తి అని కూడా అంటాం. ఇవి స్వేచ్ఛగా తన పని తను చేసుకోగలిగి, తమ ధర్మాన్ని తమ నడుపుకోగలిగి, తమ దేవుణ్ణి తాము అభివృద్ధి చేసుకోగలిగిన పరిస్థితుల్లో ఉండే విధంగా తయారు చేయాలని దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ పెద్దలందరూ కూడా ఆలోచన. దానికి అనుగుణంగానే దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విశ్వ హిందూ పరిషత్ ఈ బహిరంగ సభకు పిలుపునిచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ ఇప్పటికే చెప్పారు పెద్దలంతా కూడా, ఇది రాజకీయపరమైనటువంటి సభ కాదు. రాజకీయ నాయకులు, రాజకీయ ఉపన్యాసాలు ఉండవు. స్టేజ్ మీద అంతా కూడాను సాధువులు, పెద్దలు, పీఠాధిపతులు, ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేవాళ్ళు, ధర్మం గురించి మంచి చెడు ఆలోచన చేసే వాళ్ళతో సభ నడుస్తుంది.
వాళ్ళకి సంబంధించిన ఆలోచనలతో వచ్చినటువంటి లక్షలాది మంది ప్రజలందరికీ కూడా చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తారు. ఇది హిందూ సమాజం చైతన్యం కోసము, హిందూ దేవాలయాల అభివృద్ధి కోసము, హిందూ దేవాలయాల వ్యవస్థను పటిష్టం చేసేటువంటి చర్యల కోసమే జరుగుతుంది తప్ప ఏ రకమైనటువంటి ఆలోచనలతో చేస్తున్న సభ కాదు. థ్యాంక్ యూ.